హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 772కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి పోకో X3. సో ఈ మొబైల్ ఎట్టకేలకి ఈ రోజు అయితే లాంచ్ అయిందనమాట. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మంచి ప్రైస్లోనే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. బేస్ వేరియంట్. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే 240 హెర్ట్జ్ వరకు మనకి డిస్ప్లే టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఇందులో మనకు స్టోరేజ్ చూస్తే 6GB 64GB 6GB 128GB రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 5G సపోర్టెడ్ మొబైల్ అయితే కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు 5G సపోర్ట్లు ఉంటున్నాయని. సో ప్రాసెసర్ కూడా 5G సపోర్ట్ అయితే చేయదు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇది సోనీ IMX682 ఈ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఈ మధ్య చాలా మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాయి. సో రీసెంట్గా చూసుకుంటే రియల్మీ కూడా తీసుకొచ్చింది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ అండ్ ఫోర్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్స్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, అలాగే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హైరీస్ ఆడియో సపోర్ట్తో వస్తుంది, అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. అవి లాస్ట్ టైం తీసుకొచ్చిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఏవైతే ఆ రాగి ముక్క ఉంటుంది కదా లోపల పెడుతుంటారు, సో కూలింగ్ కోసం, దాంతో కంపేర్ చేస్తే 70% ఇంకా పెద్ద సైజులో తీసుకొచ్చామంటున్నారు. దీని వచ్చరికి వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ప్లస్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. దీంతో పాటు వీళ్ళు బ్లాక్ షార్క్ సంబంధించిన ఏదైతే ఫ్యాన్ కూలర్ ఉంటుందో సో దాన్ని కూడా అయితే అనౌన్స్ చేశారు. దీన్ని అయితే అటాచ్ చేసుకొని యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. మరి ఇంత లార్జెస్ట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో తీసుకొచ్చినప్పుడు, అంటే అంత కాపర్ చాంబర్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ దీనికి ఫ్యాన్ ఎందుకు? సో అది వీళ్ళే ఆలోచించుకోవాలి. అలాగే మీకు ఐపీ రేటింగ్ కూడా ఉంది దీంట్లో. IP50 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే ఇది వచ్చరికి మనకి స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. వర్షం చినుకులకి చెమట చుక్కలకి సర్వైవల్ కాగలదు. సో ఈ ఫీచర్ అయితే ప్రతి దాంట్లో ఉంటుంది. బట్ ఒకసారి దీన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు అనమాట, సర్టిఫైడ్ చేసి తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ 6GB 64GB వేరియంట్ ప్రైస్ 17,500 రూపాయలు పెట్టారు. ఇక మరో వేరియంట్ వచ్చేసరికి 6GB 128GB వేరియంట్. ఇది ప్రైస్ ఎక్కువైందని చెప్పాలి. 21,700 రూపాయలు దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే వెళ్ళింది. సో ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను 18,000 రూపాయల్లో వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తారని. ఇంచుమించు అదే ప్రైస్లో అయితే వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు. సో మరి మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది అయితే తెలియాలంది. ఇక అలాగే మనకి పోకో M2 ఈ మొబైల్ అయితే మనకి రేపు అయితే లాంచ్ అయిపోతుంది. ఇదైతే మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండొచ్చు ఏంటనేది పక్కన పెడితే, ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చా. ఫస్ట్ వీళ్ళు టీజ్ చేసిన రోజే నేను చెప్పాను ఈ మొబైల్ ఖచ్చితంగా Redmi 9 ప్రైమ్ మొబైల్ని వీళ్ళు పోకో M2 పేరు మీద లాంచ్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ పోస్టర్ లాంచ్ అయినప్పటి నుంచి అదే మాట చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో మరో పోస్టర్ దర్శనం ఇచ్చింది. ఇది చూస్తే కన్ఫర్మ్ అయిపోయింది మనకి అదే మొబైల్ని అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారని. మేబీ దీని ప్రైస్ ఎంత లేదన్నా 10,000 లోపే ఉండొచ్చు. ఎందుకంటే మనకి Redmi 9 ప్రైమ్ 10,000కి తీసుకొచ్చారు బేస్ వేరియంట్. సో దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువకే తీసుకొస్తారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు Redmi Note 9 ప్రోనే M2 Pro పేరు మీద తీసుకొచ్చారు. సో అప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా పెంచి వీళ్ళు 14,000కి తీసుకొచ్చారు. అప్పుడు దాని ప్రైస్ 15,000 ఉండేది అనుకుంటా Note 9 Pro ప్రైజు. సో వీళ్ళు 1000 రూపాయలు తక్కువ తీసుకొచ్చారు. అది మనం దృష్టిలో పెట్టుకుంటే 9,500కి ఈ మొబైల్ తీసుకురావచ్చు. అలాగే ఇందులో ఏదో ఒక ఫీచర్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, మనకి రేపైతే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. సో ఎంత ప్రైస్లో మన ఇండియాలో లాంచ్ చేస్తారు, అలాగే ఈ పోకో X3 మొబైల్ని ఎప్పుడు ఇండియాలో తీసుకొస్తారో చూడాలి. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి షామీ నుంచి షామీ మీ టీవీస్లో హారిజాన్ ఎడిషన్ తీసుకురాబోతుందని ఎప్పటి నుంచో టీచ్ చేసుకుంటూ వచ్చిందిగా. ఆ టీవీస్ని అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో వీళ్ళు పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ టీవీస్ ఏం తీసుకురాలేదు. బేసిక్ టీవీసే 32 ఇంచెస్, ఇంకోటిసరికి 43 ఇంచెస్, ఒకటి హెచ్డి డిస్ప్లేతో ఇంకోటి ఫుల్ హెచ్డితోను ఈ రెండు టీవీస్ని తీసుకొచ్చారు. మామూలుగా వీళ్ళు ఈ జనరల్గా ఈ టీవీస్ని వచ్చేసరికి ఏ సిరీస్లో అంటే 4A అని లేకపోతే మీ 4 అని ఏదో సిరీస్లో తెచ్చేయవచ్చు. బట్ ఒకసారి అలా తీసుకొస్తే జనాల దగ్గర కొత్తదనం ఏముంటుంది, సో ఎప్పుడు రొటీన్గా అనిపిస్తుంది అని చెప్పి పాత వాటికే కొత్త రంగు పువ్వు వేసి వీళ్ళు వచ్చేసరికి హారిజన్ ఎడిషన్ అని చెప్పి రెండు టీవీలు అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే 32 ఇంచెస్ 43 ఇంచెస్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. జస్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే బెజల్లెస్ ప్యానల్తో వస్తుంది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలాగే కొన్ని మీడియా పార్ట్నర్స్తో కొంచెం సాఫ్ట్వేర్ పరంగా కొద్దిగా అటు ఇటు మార్పులు చేసి దీన్ని వచ్చేసరికి పెద్ద హైలైట్ చేసుకుంటూ అయితే ఎన్నాళ్ళు టీచ్ చేసి ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఇక వీటి ప్రైజెస్ కనుక మాట్లాడుకున్నట్టయితే ఇందులో 32 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి 13,500 రూపాయలు పెట్టారు రూపాయి తగ్గించి. మరొకటి వచ్చేసరికి 43 ఇంచెస్, దీని ప్రైస్ చూసుకుంటే 23,000 రూపాయలు పెట్టారు రూపాయి తగ్గించి. ఇక వీళ్ళు వీటిని ఈ నెల 11
11వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే షామీ మీ 10 అల్ట్రా అని చెప్పేసి ఒక మొబైల్ అయితే వీళ్ళు లాస్ట్ వీక్ అనుకుంటా, లాస్ట్ మంత్ సో వీళ్ళు లాంచ్ అయితే చేశారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి 5G సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ 5G నెట్వర్క్ మనకి లో లేటెన్సీని వీళ్ళు టీజ్ చేస్తూ ఒక టీజర్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ టీజర్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే కస్టమైజ్ చేసిన ఒక కార్ లో వీళ్ళు వచ్చేసరికి 5G సపోర్ట్ తో ఈ కార్ ని కంట్రోల్ చేసి అయితే చూపించారనమాట. సో వీళ్ళు దగ్గర చూసుకుంటే 2000 మైల్స్ వరకు ఈ కార్ అయితే డ్రైవ్ చేశారనమాట. వాళ్ళు వచ్చేసరికి మాన్యువల్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే ఇంకోళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ తో కంట్రోల్ చేస్తూ ఈ కార్ అయితే డ్రైవ్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు మనం చిన్నప్పుడు కూడా చూసాను జేమ్స్ బాండ్ సినిమాలో. సో మనకి మొబైల్ తో కార్ డ్రైవ్ చేసాడు అనమాట జేమ్స్ బాండ్ వచ్చేసరికి. సో అదేదో సినిమా బాగా సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఆ టైప్లో వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ కార్ని కంట్రోల్ చేస్తూ చూపించారనమాట. 1 మిల్లీ సెకండ్ మీకు డిలే అయితే ఉంటుందన్నమాట ఈ 5G స్పీడ్లో వచ్చేసరికి. సో ఈ నెట్వర్క్ని వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వీళ్ళు మొబైల్ని వీళ్ళు టీచ్ చేసుకుంటూ ఈ కార్ని డ్రైవ్ చేసి అయితే వీళ్ళు చూపించారు. తెలిసిందే షామీ ఏం చేసినా సరే వింతలో విడ్డూరంగా ఉంటాయి అనమాట యాడ్లు వచ్చేసరికి వెళ్ళి. సో త్రాన్యం చూసుకుంటే మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి ఒక అలుపెరకని బకాసురుడు అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎంత తిన్నా సరే వీళ్ళకి ఆకలి అయితే తీరదు. సో ఎన్ని మొబైల్స్ లాంచ్ చేస్తారో తెలియదు, కన్ఫ్యూజన్ అయితే బాగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు రియల్మీ 7i ఈ మొబైల్ కూడా అయితే టీచ్ చేస్తున్నారు. ఈ నెల 17వ తారీఖున ఈ మొబైల్ ఇండోనేషియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చినవి కూడా అలాగే ఇండోనేషియాలో లాంచ్ చేసి మన ఇండియాలో తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి 7i కనుక చూస్తే దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా అయితే మనకి బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ చూస్తే మనకి రీసెంట్ గా లాంచ్ చేసిన 7 Pro మొబైల్ డిజైన్ ని పోలి ఉందన్నమాట చూడడానికి. బట్ ఒకసారి స్పెసిఫికేషన్స్ చూస్తే మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 8GB ర్యామ్ 128GB తో వస్తుంది. 6.5 ఇంచెస్ 90Hz డిస్ప్లే రిఫ్రెష్ తో IPS LCD డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇంకా డిస్ప్లే వచ్చరికి మనకి HD+ తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ చూస్తే మనకి రేర్ సైడ్ మౌంట్ చేసి ఉంటుంది. ఇంకా రేర్ కెమెరా చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ సేమ్ కెమెరా సెటప్ మనకి రియల్మీ 7 లో అయితే ఉంటుందన్నమాట. ఇక 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ నేను అనుకోవడం నార్జో లైనప్ లో తీసుకురావచ్చు మన ఇండియాకి వచ్చేసరికి. మరి చూడాలి మరి ఏం చేస్తారు. 17వ తారీఖున అయితే మాత్రం ఈ మొబైల్ వీళ్ళు ఇండోనేషియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇక అలాగే రియల్మీ 6 అండ్ 6i ఈ రెండు మొబైల్స్ మీద ప్రైస్ 1000 రూపీస్ అయితే డ్రాప్ చేసింది అనమాట. ఇప్పుడు మనకి 6 లో చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు వీటిలో మనకి 1000 రూపీస్ అయితే ప్రైస్ డ్రాప్ అయింది. స్టార్టింగ్ లో లాంచ్ చేసినప్పుడు బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ 14,000 లాంచ్ చేశారు. తర్వాత GXT పెరిగిందని చెప్పి 15,000 తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ తగ్గించారు అనమాట 1000 రూపాయలు. ఎందుకంటే రియల్మీ 7 కూడా సేమ్ అదే ప్రైస్ కి అయితే అమ్ముతున్నారు కాబట్టి సో వేరియేషన్ ఉండాలని చెప్పేసి వీళ్ళు తగ్గించినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు 14,000 అయితే మీకు బేస్ వేరియంట్ దొరుకుతుంది. అదే మీరు రియల్మీ 6i చూస్తే మీకు బేస్ వేరియంట్ వాళ్ళు లాంచ్ చేసిందే 13,000కి. సో అదే వేరియంట్ అయితే దొరుకుతుంది. బట్ సార్ అందులో 6GB 64GB వేరియంట్ ప్రైస్ చూస్తే దాని మీద 1000 రూపాయలు తగ్గించారు. అది 14,000 అయితే ఇప్పుడు దొరుకుతుంది. ఇక అలాగే రియల్మీ 7 Pro ఈ మొబైల్కి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన ఆప్టిమైజేషన్ ని అలాగే కెమెరాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి ఈ నెల 14వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా ఈ మొబైల్ మార్కెట్లోకి రాలేదు. అంటే మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఒక అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ నార్జో 10 అండ్ 10A ఈ రెండు మొబైల్స్ కూడా ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ తో పాటు వీళ్ళు UI-లోని కొన్ని కొత్త ఫీచర్స్ ని కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. UI అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఎవరైనా నార్జో 10 అండ్ 10A ఈ రెండు మొబైల్స్ ఏదో మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. త్రాన్యం చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ చైనాలోని తమ LCD ప్యానల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీని ఒకసారికి ఈ ఇయర్ నవంబర్న షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం వస్తుందన్నమాట. మీకు రీసెంట్ గానే చెప్పినట్టు ఒక 10 రోజుల క్రితం వీళ్ళొసరికి TCL కి వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఈ కంపెనీ ఉందో దీన్ని అక్కడ అమ్మేబోతున్నారని చెప్పి సో అదైతే అమ్మేసినట్టున్నారు. ఇప్పుడు ఒకసారికి వీళ్ళు అక్కడ నవంబర్న షట్ డౌన్ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తం చూస్తే 300 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు చైనా నుంచి వీళ్ళకున్న సంబంధాలు ఏదైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ అన్నింటినీ క్లోజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇంతకుముందు వచ్చేసరికి వీళ్ళు ఇదే రకంగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే క్లోజ్ చేసి వియత్నాంలో స్టార్ట్ చేశారు. అలాగే సౌత్ కొరియాలో అయితే కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఉన్నాయే దాన్నే కొంచెం పెంచుకున్నారనమాట. ఆ తర్వాత ఇండియా వైపు అయితే చూస్తున్నారు. మనకి వరల్డ్లోనే చూసుకుంటే అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి అయితే వీళ్ళు భావిస్తున్నారు. సో ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు చైనా నుంచి వీళ్ళు మొత్తం సంబంధాలు తొలగించుకునే పద్ధతిలో సో ఇప్పుడు LCD డిస్ప్లే ఏవైతే కంపెనీ ఉందో సో వాటిని కూడా అయితే అక్కడ షట్ డౌన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది నవంబర్న. సో త్రాన్యం చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Nord మొబైల్కి ఇప్పుడు ఆక్సిజన్ OS 10.5.7 అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరాని ఇంప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మీకు డిస్ప్లే ఇంప్రూవ్ అయిందంట. అలాగే పవర్ కన్సంప్షన్ కూడా వీళ్ళు మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కాకుండా మరిన్ని కొన్ని కొత్త ఫీచర్స్ని అంటే కొన్ని కొత్త ఫిక్స్ అవన్నీ చేసి అయితే వీళ్ళు అప్డేట్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఎవరైనా Nord మొబైల్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ వచ్చి ఉంటుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఒప్పో నుంచి Oppo F17 Pro ఈ మొబైల్ ఈ రోజు నుంచి వీళ్ళు ఇండియాలో సేల్కి అయితే తీసుకొచ్చారు.
ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎక్కువైంది. P95 ప్రాసెసర్కి మనం 23,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు. అప్పటికి నేను ఒప్పో లవర్, నేను ఖచ్చితంగా కొంటానంటే అది మీ ఇష్టం. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు అదర్ కంట్రీలో ఒప్పో A93 పేరు మీద లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. సో తెలిసిందే కదా ఒప్పో వివో చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఇక అలాగే ఒప్పో రెనో 4 ప్రో ఈ మొబైల్ కి సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు వీళ్ళు OS కి సంబంధించిన అప్డేట్ కూడా అయితే రిలీజ్ చేశారు. దీని ద్వారా కెమెరాని ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా రెనో 4 ప్రో వాడుతున్నట్టయితే సో చెక్ చేసుకోండి. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే ఫ్రీ బడ్స్ ప్రో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ సెప్టెంబర్ 10వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే డేట్ కన్ఫర్మ్ చేసింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో టీజర్ను కూడా అయితే రిలీజ్ చేసింది అనమాట. ఇక్కడ చూస్తే మనకి పూర్తి స్థాయిలో యాపిల్ని కాపీ కొడితే బాగోదు అని చెప్పేసి ఆల్మోస్ట్ కాపీ కొట్టేసింది. 85-90% కాపీ కొట్టేసి బాటమ్ సైడ్ వచ్చేసరికి మరి రౌండ్గా తీసుకొస్తే కాపీ అంటారని స్క్వేర్గా తీసుకొచ్చినట్టుంది. అంటే కొంచెం పలకలుగా అయితే తీసుకొచ్చింది. చూడడానికి మాత్రం మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉంటాయి కదా, సేమ్ అదే లుక్లో అయితే ఇవి కనిపిస్తున్నాయి. సో మక్కీ టు మక్కీ దించేస్తే బాగోదని ఈ చిన్న మార్పు అయితే వీళ్ళు చేశారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.